నీ ఓటానికి గ్రౌండు కారణం కాదు. నువ్వు ఓడిపోయి గ్రౌండు బాగలేదు అనడం చాలా తెలివి తక్కువ. నీవు బ్రతకడం చేతకాకపోయి గ్రంథాల మీద పడి ఏడవడము ఎప్పుడూ అది మంచిది కాదు. మన గ్రంథాలు ఎప్పుడూ గొప్పగానే రాశారు, గొప్పగానే ఉన్నాయి. ఏ విధంగా నువ్వు జీవించడం చేతకాకపోయి దాంట్ల మీద పడి ఏడ్చుకోవాల్సిన పని లేదు. ఎప్పుడు కూడా మన గ్రంథాలు ఎంతో పద్ధతిగానే ఉన్నాయి. అనాది నుండి ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రతి గ్రంథము ఉంది. అందుకే ఇప్పటికి కూడా భగవద్గీత కానీ ఏదైనా ఉన్న గొప్ప గ్రంథాలు అన్నీ కూడా అన్ని వారి కూడా మంచియే. ఎప్పుడు కూడా దాంట్ని బట్టి మనం చేసుకోవాలి కానీ మానవత్వం లేకుండా జీవించడము ఎటువంటి పరిస్థితుల్లో అది మంచిది కాదు. వారికి మంచిది కాదు, మరొకరికి పక్కనున్న వారికి కూడా మంచిది కాదు. మానవత్వం లేని బ్రతుకు ఎందుకు? ఎంత సంపద ఉన్నా వ్యర్థమే, అది సత్యము.